ఏండి ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి కమెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాను. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మన వీడియో ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది, వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. ఈ వీడియో వచ్చేసి మొన్న సండే రోజు వీడియో అనమాట. ఈ సండే అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడానికి. మధ్యలో బిజినెస్ పనులు ఇవి అవి ఉండడం వల్ల, ఇంకా నెట్వర్క్ ఇష్యూస్ వల్ల కొంచెం లాంగ్ వీడియోస్ లేట్ అయిందనమాట అప్లోడ్ చేయడానికి. అందుకని ఈ వీడియో లేట్ అయింది. ఇంకో 2 వీడియోస్ ఉంటాయి. ఇంకా తర్వాత నుంచి కంటిన్యూగా మన బిజినెస్ వీడియోస్, ఇంకా ఇంట్లో ఎలా చేస్తున్నాం ఏంటనేది, ఇంటిని మేనేజ్ చేసుకుంటూ బిజినెస్ ఎలా చేసుకుంటాను అనేది వీడియోస్ అయితే వస్తాయండి. ఇంకా ఈ వీడియో అయితే సండే రోజు వీడియో అనమాట. ఇంకా సండే రోజు లేవడమే నేను కొంచెం లేట్గా లేస్తాను ఎప్పటికన్నా. అంటే నార్మల్ డేస్ కన్నా కొంచెం 7 ఆ టైంకి అలా లేస్తానమాట. 6:30, 7 ఈ 2 టైంలోనే ఏదో ఒక టైంలో లేస్తాను. మా ఆయన అయితే కొంచెం తొందరగానే లేస్తారు సండే రోజు. అంటే వీక్ డేలో చేసుకోలేని పనులు ఏమైనా ఉంటే సండేలో చేసుకుంటామన్నమాట. ఏం లేదండి, మొక్కల్లో శుభ్రం చేసుకోవడం, ఇంకా ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే అవి చేసుకుంటామన్నమాట. ఇంకా మొక్కల్లో శుభ్రం చేయడం అయితే మ్యాక్సిమం మా హస్బెండే చేస్తూ ఉంటారు. ఇంకా నన్ను ఆదివారం అయితే కొంచెం పడుకొనిస్తారు. అంటే లేపరనమాట. పడుకుందిలే, ఇంకా లేచిన తర్వాత తనే చేసుకుంటుందిలే అని చెప్పేసి కొంచెం సేపు పడుకొనిస్తారు. నాకు అది చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. లేచిన తర్వాత కొంచెం హడావుడిగా పని అయినా కానీ పడుకోనీలే కనిసేపు అని మా ఆయన చూపించే కన్సర్న్ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఆయనకి తెలుసు నేను ఇంట్లో ఎంత వర్క్ చేసుకుంటున్నానో, మళ్ళీ ఇంటిని మేనేజ్ చేస్తూ యూట్యూబ్లో వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం, కమెంట్స్కి రిప్లై ఇవ్వడం ఇవన్నీ చూసుకుంటాను. నైట్ పడుకునేటప్పటికి మ్యాక్సిమం 11, 12, 12:30 కూడా అవుతుంది ఒక్కొక్కసారి అయితే. ఆయనకి తెలుసు. ఇంకా వీక్ డేస్లో ఎలాగో పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టుకోవడం, ఉదయం లేచి పూజ అది చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఎలాగో తొందరగానే లేస్తాను. ఇంకా వీకెండ్ సండే అయితే కొంచెంసేపు పడుకోనీలే అని చెప్పి ఎలాగో ఇంకా వీక్ అంతా పని కిందే ఉంటుంది కదా, పడుకుంటే ఏమైంది మహా అయితే ఒక గంట ఎక్స్ట్రా పడుకుంటుంది అంతే అన్నట్టుగా లేపరనమాట. తర్వాత పనులన్నీ కామనే. ఆ ఒక్క గంట ఎక్స్ట్రా పడుకున్నందుకు పని అయితే హడావుడి అయిపోతుందనమాట. ఇంక 7 గంటలకి లేచానా, లేచి కొంతసేపు అలా కూర్చున్నాను. ఈలోపు వీధిలో కోడిగుడ్డు అయితే పగిలిపోయిందనమాట. అది ఏంటో కూడా అర్థం కాలేదు మాకు ఫస్ట్. కోడిగుడ్డు పగిలిపోయి ఉండడం ఏంటి, ఏ పిల్లన్నా తెచ్చిందా, ఏ కాకన్నా పట్టుకొచ్చిందా అనేసి కొంతసేపు ఆలోచించాము. సర్లే ఇంకేదో ఒకటి అయ్యిందిలే అని చెప్పి కొంతసేపు అయితే భయపడ్డాను కూడా. ఇదేంటి కోడిగుడ్డు ఎవరైనా దిష్టి తీసి మన ఇంటి మీదకి వేశారా ఏంటి అని చెప్పి కొంచెం ఆ టైప్ ఆలోచనలు అయితే వచ్చాయి. కానీ సర్లే ఆంజనేయ స్వామి చూసుకుంటారు ఏదైనా కానీ అని ఇంకా మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే నార్మల్ వాటర్తో కడిగేశాను. ఇంకా స్మెల్ వచ్చిందండి. అది ఏ మరి ఎప్పుడు తెచ్చి పడేసిందో అయితే నాకు తెలీదు. మా హస్బెండ్ లేచేటప్పటికే ఉందంట. ఇంకా ఆయన అలా నన్ను పడుకొనిస్తారు కదా, పని అయితే ఏం చేయరు కానీ అలా కూర్చొని ఉన్నారనమాట నేను లేచే వరకు. లేచిన తర్వాత చూసి ఏంటిది అంటే నేను లేచేటప్పటికే ఉంది అని చెప్పారు. ఇంకా చేసేదేం లేక అదంతా క్లీన్ చేశాను. మామూలు నార్మల్ వాటర్తో కడిగితేనేమో ఇంకా స్మెల్ దారుణంగా వచ్చింది. కోడిగుడ్డు తినడానికి బాగానే ఉంటుంది ఉడకబెట్టుకునేటప్పుడు. పచ్చిగుడ్డు పగిలిందా ఇంకా స్మెల్ మామూలుగా ఉండదండి. ఇంకా దాని స్మెల్ తట్టుకోలేమన్నమాట. అందులో ఎక్కువసేపు ఉండిపోయిందంటే ఇంకా ఇల్లంతా కూడా ఇంకా ఏదో స్మెల్ వచ్చేసింది. అదంతా క్లీన్ చేసేటప్పటికే నాకు తల ప్రాణం తోక్కొచ్చిందనమాట. ఫస్ట్ ఇంకా కొంత సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ వేసేసి తోమేసి కడిగానమాట. అప్పుడు కొంచెం స్మెల్ పోయినట్టు అనిపించింది. ఇంకా పొద్దున్న లేవగానే అదే స్మెల్ వల్ల నాకు వికారం వచ్చేసింది. అసలు ఇంకా ఏం తినబుద్ధి కాలేదు, చేయబుద్ధి కాలేదు. కానీ తినాలి కదా, నీరసం వస్తుంది కాబట్టి ఉప్మా అయితే చేశానమాట. బొంబాయి రవ్వ ఉప్మా చేశాను.
యాక్చువల్గా చేయకపోదామని అనుకున్నాను. రాగి జావ కాసేసి తాగేయచ్చు అనుకున్నాను. మా లక్కోడు నేను తాగను అని చెప్పి గోల గోల చేస్తే ఇంకా బయట నుంచి టిఫిన్ కావాలి అంది. ఇంట్లోనే ఉప్మా చేస్తానన్నాను. ఉప్మా అని చెప్పి ఎగిరిందనమాట. కానీ మా లక్కోడికి ఇష్టమైన ఉప్మా కాదు అది. బొంబాయి రవ్వ ఉప్మా. మా వాడికి ఇష్టమైన ఉప్మా అనమాట అది. మెత్తుప్మా అంటాడు మా వాడైతే. మా లక్కోడికైతే పొడి పొడిలాడుతూ వరినొక ఉప్మా అంటే చాలా చాలా ఇష్టం. అదే బాగా ఇష్టంగా తింటది. ఇది పెద్దగా తింటది కానీ పెద్దగా తిందనమాట. ఇంకా ఇంట్లో అయితే బొంబాయి రవ్వ చాలా రోజుల నుంచి ఉండిపోతుంది. అదొక్కటే బ్యాలెన్స్ ఉండిపోతుంది. మిగతావన్నీ తెచ్చినవన్నీ కిరాణా సామాన్లు అన్నీ అయిపోతున్నాయి కానీ ఆ రవ్వ ఒకటి కొంచెం అలా ఉండిపోతుందని చెప్పేసి ఇంకా ఉప్మా అయితే చేసేసాను అనమాట. ఆ రోజుకి సేల్ చేసేసాను ఆ రవ్వని. ఉప్మా చేసేసి వేడిగా పెట్టుకుని తినేసాము. బొంబాయి రవ్వ ఉప్మా ఇప్పుడు కూడా వేడిగా తింటేనే బాగుంటుంది, లేకపోతే అస్సలు బాగోదు. చల్లారిందంటే ఇంకా గట్టి పడిపోయి అదోలా ఉంటుందన్నమాట. అందుకని ఇలా గ్యాస్ దించాము, అలా ప్లేట్లో పెట్టుకుని తినేసాము. ఇంక వేడిగా ఉప్మా తినేసిన తర్వాత వేడిగా కాఫీ కూడా తాగేసాం అనుకోండి, మిగతా పనులు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అని చెప్పేసి కాఫీ తాగేసి, నాకు ఆదివారం మ్యాక్సిమం పనులు ఉంటాయి. బట్టలు ఉతుక్కోవడం అని, ఇంకా ఇల్లు కొంచెం క్లీన్ చేసుకోవడం అని, ఇలాంటివన్నీ పెట్టుకుంటాను అనమాట. మా ఆయనైతే మొక్కల్లో శుభ్రం చేయడం ఈ పనులన్నీ చూసుకున్నారనమాట. ఇంకా ఆయన పనులు ఆయన చేసేసుకొని బయటికైతే వెళ్తానని చెప్పారు. ఇంకా మీ పని చూసుకుని రండి అయితే అని చెప్పేసి మా ఆయనకైతే రాగి జావ తాగేసి వెళ్ళండి అని చెప్పేసి రాగి జావ కలిపేసి ఇచ్చేసాను. ఇంకా ఆయన అయితే తాగేసి బయటికి వెళ్ళిపోయారు. నేను కూడా కొన్ని బట్టలు ఉంటే అవన్నీ ఉతికేసుకొని చిన్న చిన్న పనులు ఉంటే చేసేసుకొని ఇంకా వంట అయితే మొదలు పెట్టేశాను. చికెన్ అయితే తెచ్చారనమాట ఉదయం. మా లక్కోడు నేను మా ఆయనే కాబట్టి చికెన్ అయితే చాలా తక్కువ తెచ్చారు. ఇది సరిపోద్దా అని చెప్పి అడిగాను నేనైతే. ఇంకా సరిపోదని చెప్పి ఒక పక్క గుడ్లు కూడా ఉడకబెడుతున్నాను. నాకు ఏదైనా కళ్ళు కావాలంటే కడుపు వద్దంటదనమాట. కళ్ళేమో తినేద్దాం అని ఉంటుంది, కడుపేమో వద్దు నువ్వు అంత తినలేవు అని చెప్తూ ఉంటుంది. కానీ నేను వినను, వేసేసుకొని ఆపసోపాలు పడుతుంటానమాట. ఫస్ట్ అయితే అన్నం గ్యాస్ మీద పెట్టేశాను. ఇంకా అది ఉడికేలోపు ఇక్కడ ఉల్లిపాయలు అవి కోసేసుకున్నాము అంటే ఇంకో పక్క గుడ్లు కూడా ఉడుకుతున్నాయి కదా, అవి కూడా ఉడికిపోతాయి. ఇంకా ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అవి కోసేసుకున్నానండి. చికెన్ తెచ్చారు కదా, చికెన్ గోంగూర ఉండదామని చెప్పి ముందు రోజే గోంగూర ఇచ్చుకున్నాను పచ్చడి చేద్దాం అన్నట్టుగా. ఇంకా చికెన్ చూసేటప్పటికి గోంగూర వేసుకుని తినాలనిపించింది. అందుకని శుభ్రంగా గోంగూరని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని నేను చికెన్ కర్రీ వండుతున్నప్పుడే గోంగూర కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తాను. చికెన్ కర్రీ నిజంగా గోంగూర అదిరిపోతుందండి కాంబినేషన్. నార్మల్ చికెన్ కర్రీ వండుకుంటాం కదా, అలాగే వండుకుంటాము. లాస్ట్లో మాత్రం ఈ గోంగూర చల్లేసుకొని ఇంకో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని 2-3 విజిల్ వేయించుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి. గోంగూర అయితే చాలామంది ఉడకపెట్టి పేస్ట్ చేసుకుని వేసుకుంటారు. నేనైతే అలా వేయను, ఇలాగే వేసుకుంటాను. చిన్న చిన్న పీసెస్ కింద ముక్కలు కోసేసుకుంటే మనకి మగ్గ పెట్టుకునేటప్పుడు ఆ ముక్కలు అనేవి మగ్గిపోతాయి అన్నమాట. పెద్దగా ఏం బయటికి ఆకుల్లాగా ఏం కనిపించవు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. కొంచెం ఈజీ పద్ధతి అనమాట. ఎక్కువ ప్రాసెస్ లేకుండా చక్కగా ఒకే పాట్లో వండేసుకోవచ్చు. టేస్ట్ అయితే మటుకు నిజంగా పుల్లగా అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది. అన్నం వార్పు వేసేసి కుక్కర్లో ఇంకా కర్రీ అయితే వండేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసేసుకొని చక్కగా ఆయిల్లో వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత చికెన్ కూడా వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. అలా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసుకొని ఇంకా హోల్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని ఇంకో 2 నిమిషాలు వేయించుకొని అప్పుడు మనకి చికెన్ అనేది 90% కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు గోంగూర ఆకు కట్ చేసిన ఆకు వేసుకోవాలన్నమాట. అలా ఆకు వేసేసుకొని ఇంకో 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత నేనైతే గుడ్లు వేసుకుంటున్నాను కాబట్టి దీంట్లో గుడ్లు పొట్టు ఒలిచేసి డైరెక్ట్గా అలాగే వేసేసుకున్నానండి. ఏం వేయించుకోలేదు ఆయిల్లో. కర్రీలో వేసేసి అంటే వాటర్ కూడా ఒక గ్లాస్ వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్లు 4 విజిల్లు వేయించుకుంటే చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఎందుకంటే గోంగూర వేసాం కదా చికెన్లో, అది గోంగూర పులుపుకి చికెన్ అనేది ఉడకదనమాట. తక్కువ విజిల్లు వేయించుకుంటే 2 విజిల్లు 3 విజిల్లు వేయించుకుంటే ఒక 4 విజిల్లు వేయించుకున్నాము అంటే చికెన్ అనేది పర్ఫెక్ట్గా కొంచెం స్మూత్గా ఉడుకుతుంది అనమాట. ఇంకా ఇక్కడ చూసారా మలక్కోడు అయితే
సండే కాబట్టి నలుగు పెట్టి స్నానం అది చేపిస్తాను. చక్కగా హెయిర్ లీవ్ చేసుకుని హీరోయిన్ లాగా అటు ఇటు తిరుగుతుంది. సండే కాబట్టి తలస్నానం అయితే చేపించేసాను. మ్యాక్సిమం సాటర్డేనే చేపిస్తాను. ముందు రోజు అయితే చేయించలేదండి కుదరక. అందుకని చెప్పి సండే ఉదయం నలుగు పెట్టేసి ఇంకా తలస్నానం అయితే చేపించారనమాట. ఇంతకు ముందు అయితే నేను వీడియోస్ అవి పెట్టకముందు అయితే కంపల్సరీ సండే మా వాడికి మా లకోడికి ఇద్దరికి కూడా నలుగు పెట్టి స్నానం చేయించేదాన్ని. మా వాడు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం బద్దగిస్తున్నాను లకోడి విషయంలో. లేకపోతే కంపల్సరీ నలుగు పెట్టి స్నానం చేయించేదాన్ని. తెల్ల పుష్పంలాగా వచ్చేసేదనమాట ఆ రోజు. కానీ సేపటికి మామూలేలేండి, మళ్ళీ ఆడుకుంటే పిల్లలు ఎలాగ రెడీ అవుతారో మనకు తెలిసిందే కదా. మా లక్కోడైతే గౌన్ వేసుకుని హెయిర్ లీవ్ చేసుకుని హీరోయిన్ లాగా బిల్డప్ ఇస్తూ ఇల్లంతా తిరుగుతుందనమాట. ఇంకా నేనైతే పట్టుకుని జల్ల వేసేసాను. లంచ్ అదే అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళే పని ఉందండి. మనం స్టార్ట్ చేయబోయే బిజినెస్కి కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి అని చెప్పేసి బయలుదేరుతున్నాం అనమాట. మనం ఇప్పుడు స్టార్ట్ చేసిన బిజినెస్ అయితే చాలామందికి తెలుసు, పికిల్స్ అండ్ స్నాక్స్ బిజినెస్ కాబట్టి వాటికి కావాల్సింది మెయిన్ ఏంటంటే స్టవ్ కావాలి. కాబట్టి ఇంకా స్టవ్ చూద్దాము, ఇంకా మన బిజినెస్కి కావాల్సిన కొన్ని సామాన్లు కూడా చూసొద్దాము అని చెప్పేసి మా ఆయన్నే తెచ్చామన్నాను. యాక్చువల్గా నేను పెద్దగా వెళ్ళను, ప్రతిదీ కూడా ఆయనే సెలెక్ట్ చేసి ఏది కావాలంటే అది, ఏది బాగుంది అంటే అది ఆయనే తెచ్చేస్తారు. కానీ స్టవ్ ఒకసారి నువ్వు చూసుకోవచ్చి నీకు నచ్చిందంటే తీసేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ ముందు రోజే పేమెంట్ ఇచ్చేసి ఆయన చూసి వచ్చేసారనమాట. ఇంకా నేను వెళ్ళి చూసి ఫైనలైజ్ చేసి ఇంటికి తెచ్చేసుకోవడమే. అందుకని చెప్పి నన్ను తీసుకెళ్లారనమాట. ఇంకా ఇద్దరం కలిసి లంచ్ అయిపోయిన తర్వాత అలా బయటకైతే వెళ్ళాము. ద్రాక్షారామం వెళ్ళామండి మేము. ఎక్కువ మేము ఏంది కొనుక్కోవాలి అన్నా ద్రాక్షారామంలోనే కొనుక్కుంటాము. మ్యాక్సిమం ద్రాక్షారామంలోనే కొనుక్కుంటాము. అన్నీ A to Z అక్కడే దొరుకుతాయి. ఏదైనా దొరకలేదు అంటే కాకినాడ ఆర్ రాజమండ్రి వెళ్తూ ఉంటామన్నమాట. ఇంకా మాకైతే స్టవ్ దొరికింది. ఇంకో షాప్లో అడిగారు, అక్కడ కొంచెం రేట్ ఎక్కువ చెప్పారంట. మేము ఎప్పుడు తీసుకునే షాపే అనమాట ఇది. ఇంకా ఈ షాప్లో అడిగితే మనకి రీజనబుల్ ప్రైస్లోనే దొరికింది కాబట్టి చక్కగా స్టవ్ చూసి స్ట్రాంగ్గా ఉందా లేదా అన్నీ చెక్ చేసుకొని మేము రేపు పట్టుకెళ్తామండి అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము. ఎందుకంటే బైక్ మీద వెళ్ళాం కదా మేము, అందులో లక్కోడు కూడా ఉంది. స్టవ్ పట్టుకెళ్ళడానికి కుదరదని చెప్పేసి ఇంటికైతే వెళ్ళలేదు, అక్కడే మా అమ్మగారి ఇల్లు ఉంటే అలా వెళ్ళానమాట. అక్కడికి వెళ్ళి కొంతసేపు టైం స్పెండ్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళాను. ఇంకా మా అమ్మగారి ఇంటి దగ్గర వీడియోస్ అది ఏం తీయనండి, ఎప్పుడు కూడా తీయను. ఇంకా ఫ్యూచర్లో తీయను అనేది మన వాళ్ళ బట్టి ఉంటుందన్నమాట. పెద్దగా కనిపించడానికి ఇష్టపడరు మా తమ్ముళ్ళు మా చిన్నమ్మ వాళ్ళు కూడా. అందుకని చెప్పి నేను ఇంకా వీడియోస్ అవి తీయను. అక్కడికి వెళ్ళినా కానీ మ్యాక్సిమం ఏదో ఎప్పుడైనా మా లక్కోడిని ఇలా తీస్తాను తప్పితే ఎవరిని వీడియోస్ తీయను, వెళ్ళి వచ్చేస్తానంతే. అలాగా వెళ్ళి మా చిన్నమ్మని పలకరించేసి మా తమ్ముడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చాడని చెప్పి ఇంకా ఇద్దరిని పలకరించి ఇంటికైతే వచ్చేసానమాట. మా తమ్ముడు ఎప్పుడు వెళ్ళినా మా లక్కోడు ఏదో ఒకటి కొనిపించుకుంటుంది. మావయ్య ఇది కొను, మావయ్య అది కొను అని చెప్పి ఇంకా బైక్ మీద బయటికి తీసుకెళ్ళిపోయి ఇంకా దానికి నచ్చింది మెయిన్ పెయింటింగ్స్ కొనుక్కుంటుందండి. మా తమ్ముడు ఏది కావాలంటే అదే కొనేస్తాడు. మెయిన్ కావాలి అన్నది పెయింటింగ్స్ అడుగుతుంది అనమాట. ఎక్కువ పెయింటింగ్స్ అడుగుతుంది. ఇంకా పెయింటింగ్స్ అన్నీ అయిపోయే వరకు బుక్కులన్నీ పెయింటింగ్స్ గీస్తూనే ఉంటుంది అనమాట. పెయింటింగ్స్ అయితే అడిగి తెచ్చేసుకుంది. ఇంకా మేము కూడా ఇంటికి వచ్చేసాము, లేట్ అయిపోతుంది, వాకిళ్ళు అవి శుభ్రం చేసుకోవాలి అని చెప్పేసి. ఇంటికి వచ్చిన వెంటనే యథావిధి పని అయితే కామనే కదా మనకి. ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే సామాన్లు ఉంటే అవి కొన్ని తోమేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఉదయం ఆరేసిన బట్టల్ని సాయంత్రం ఎండబెడుతున్నాను. అలా కుర్చీలో ఉండిపోయాయి. ఈలోపు లంచ్ వండడం, ఇంకా భోజనం చేయడం, అలా బయటికి వెళ్ళడం. వచ్చిన తర్వాత అయ్యో బట్టలు ఆరేయడం మర్చిపోయానే అని చెప్పేసి బట్టలు అయితే ఎండబెట్టేసుకున్నాను అనమాట. ఇంకా బట్టలు ఆరేసేసిన తర్వాత కొన్ని పనులు ఉంటే చేసేసుకొని మా ఆయనైతే లైన్కి వెళ్ళిపోతాను అని చెప్పారు. ఇంకా ఆయన్ని సాగనంపేసి ఇంట్లోకి అయితే వచ్చేసాను. బయట ముగ్గులు చూసారా, మా ఊరోజు ముగ్గులు అనమాట అవి. నేను పెడితే అలా ఉండవులేండి. ఇంకా బయట వాకిళ్ళు అయితే మా ఊరోజు తుడిచేసింది. లోపల మట్టికి నేను శుభ్రం చేసుకున్నాను. తర్వాత మా లక్కోడితో కొంచెం టైం స్పెండ్ చేసి సరదాగా ఇద్దరం కలిసి వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం ఇలాంటివన్నీ చేసుకున్నాము. వీడియో అయితే తీయలేదు, కానీ ఒక 6:30, 7 వరకు మా లక్కోడితో టైం స్పెండ్ చేసి తర్వాత వంటగదిలోకి వచ్చి చక్కగా వంటగది అంతా క్లీన్ చేసేసుకున్నాను ఫస్ట్. మర్నాడు సోమవారం కాబట్టి నాకు వంటగది
ఎప్పుడు నాన్ వెజ్ వండినా కానీ గ్యాస్ మొత్తం శుభ్రం చేసుకొని వంటగది గ్యాస్ కౌంటర్ టాప్ అంతా కూడా శుభ్రం చేసుకోవాలి. అందుకనే ముందే లేట్ అయిపోతుంది పడుకోవడానికి అని చెప్పేసి కొంచెం ఖాళీగా ఉన్నానని గ్యాస్ కౌంటర్ టాప్ అది క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా డిన్నర్కి అయితే చికెన్ కర్రీ ఉంది కదా, చికెన్ కర్రీలోకి చపాతీ బాగుంటుందని చెప్పేసి చపాతీ పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మలక్కోడికి కొన్ని హోంవర్క్స్ ఉంటే అవి కూడా చేయించేసి తర్వాత చపాతీ చేయడానికి అని చెప్పి వంటగదిలోకి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా మా ఆయన కూడా వచ్చేసారు. ఈలోపు ఆయన్ని స్నానం చేసి వచ్చేయండి, చపాతీలు వేడిగా ఉన్నాయి కదా తినేద్దురు అని చెప్పేసి ప్లేట్లో పెట్టేసి మా ఆయనకైతే ఇచ్చేసాను. ఇంకా నేను కూడా తినేసి అన్ని సామాన్లు ఉంటే తోమేసుకొని ఇంకా నైట్ పడుకునే ముందు చేసే పనులు అనమాట. మెంతుల వాటర్ నానబెడతాను కంపల్సరీ. మెంతుల వాటర్ నానబెట్టేసి ఇంకా నేనైతే హాట్ వాటర్ తాగుతాను. ఫ్రెష్ అయిపోయాను, ఫస్ట్ వెళ్ళి స్నానం చేసి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి హాట్ వాటర్ పెట్టుకుని తాగేసి మీ కమెంట్స్కి రిప్లై ఇచ్చి అప్పుడు పడుకోవాలి. మ్యాక్సిమం పడుకునేటప్పటికి 11:30 12 అలా అవుతుంది. ఇంకా ఆ రోజుకైతే ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.